హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రో బీట్స్. ఈరోజు షిరిడీలో ఉన్న బాబాగారి చావడి గురించి తెలుసుకుందాం. షిరిడీలో ముఖ్యమైన ప్రదేశాలు మనం దర్శించుకోవాల్సింది బాబావారి సమాధి మందిరము, అలాగే గురుస్థానము, ద్వారకామాయి, చావడి, అలాగే షిరిడీలో ఉన్న ఖండోబా మందిరము. మరాఠీలో చావడి అనగా నలుగురు సమావేశమయ్యే ప్రదేశాన్ని చావడి అని పిలుస్తారు. ఒకసారి షిరిడీలో చాలా పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానికి ద్వారకామాయి కొద్దిగా డ్యామేజ్ అయిన తర్వాత ద్వారకామాయిలో కూడా నీళ్లు వచ్చాయి. సో అక్కడ ఉన్న భక్తులందరూ బాబాని వేడుకున్నారు, ఇక్కడి నుంచి చావడికి షిఫ్ట్ అవ్వాల్సిందిగా. ఆ రోజు నుంచి బాబా గారు చావడిలో కూడా నివసించడం స్టార్ట్ చేశారు. బాబా గారు ఆల్టర్నేట్ డేస్ చావడిలో నిద్రించడం స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి. అలాగే దానికి గుర్తుగా ప్రతి గురువారము ద్వారకామాయి నుండి చావడికి బాబా గారిని ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. మీరు గమనించినట్టయితే చావడిలో రైట్ సైడ్ ఓన్లీ జెంట్స్ కి అలౌడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే లేడీస్ కి అలౌడ్ ఉంటుంది. ఇలా ఎందుకు లేడీస్ రైట్ సైడ్ ఎందుకు అలౌ చేయరంటే దానికి మీరు బాబా గారి గురువు అయిన వెంకుస గురించి తెలుసుకోవాలి. సాయిబాబా గారు షిరిడీకి రాకముందు వెంకుస అని విష్ణు భక్తుడి దగ్గర విద్యను అభ్యసించారు. ఆ వెంకుస గురువు దగ్గరనే అన్ని విద్యలు పూర్తి చేసుకొని ఆయన ఆదేశం మేరకు బాబా గారు షిరిడీ రావడం జరిగింది. బాబా గారు వెంకుస గారితో ఇలా అన్నారు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేను గురుగారు, నేను నీతోనే ఉంటానంటే అప్పుడు వెంకుస గారు అంటారు, నేను మహాసమాధి తీసుకునే సమయం ఆసన్నమైంది, నువ్వు షిరిడీకి వెళ్ళు, నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు నీ దగ్గరికి వస్తాను, నేను నీతోనే ఉంటానని అప్పుడు బాబా గారికి వెంకుస గారు మాట ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే బాబా గారు చావడికి వెళ్ళారో అక్కడ మళ్ళీ బాబా గారు వెంకుసను ధ్యానించి వెంకుస గురుగారిని అక్కడ తనతోని ఉండే విధంగా ప్రార్థించారు. అప్పుడు వెంకుస గారు, నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ నేను అక్కడికి వస్తాను, నీతో ఉంటాను అనగానే ఎవ్రీ ఆల్టర్నేట్ డే బాబా గారు మన చావడిలోనే నిద్రించడము, అందరూ పడుకున్న తర్వాత బాబా గారు మరియు వెంకుస వారి మధ్యలో చాలా సంభాషణలు జరిగేవని చెప్తారు. సో వెంకుస గారు పరమ బ్రహ్మచారి అయినందున తను నిద్రించే స్థానంలో లేడీస్కి అలో లేదని బాబా గారి దగ్గర ప్రస్తావించిన ఎడల ఆయన నిద్రించిన ప్రదేశంలో లేడీస్కి ప్రవేశం లేనందు ద్వారా ఇవాళ కూడా చావడిలో రైట్ సైడ్ లేడీస్కి అలో లేదు, లేడీస్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఈనాటికి అది పాటిస్తున్నారు. సో అందరూ చెప్తుంటారు అక్కడ బాబా నిద్రించేవాడు కాబట్టి లేడీస్కి అలో లేదంటారు, కానీ వాస్తవానికి చావడికి రాకముందు బాబా గారు ద్వారకామాయిలోనే కదా నివసించేది, అక్కడే ఉండేది కదా. సో అక్కడికి అందరికీ ప్రవేశం ఉంది, చావడిలోనే లేడీస్కి ఎంట్రీ లేదు, తప్పితే వేరేది ఏం లేదు. ఈ విషయాన్ని అమ్ముల సాంబశివరావు గారు రచించిన బాబా చరిత్రలోనే తీసుకోబడింది. అలాగే ఈ బాబా గారి చరిత్రలో ఆయన బాబా గారి ఒక జన్మ రహస్యం కూడా చాలా క్లుప్తంగా రాయడం జరిగింది. బాబా భక్తులు ఈ యొక్క జీవిత చరిత్రను పారాయణం చేసుకొని అలాగే బాబా గారి యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకొని బాబా యొక్క కృపకు పాత్రలు కాగరని ఆ యొక్క ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ విషయం మీకు నచ్చుతుందని, నాకు తెలిసిన విషయం మీతో పంచుకునే ఈ ప్రయత్నాన్ని మీరు నాకు సహకారాన్ని అందిస్తారని కోరుతూ జై సాయిరామ్.